డిజిటల్ నెర్వ్ సెంటర్ అంటే కుప్పం, మరి దాని గురించి మరి నాకు ఆయన భాష నాకు సగం అర్థమే కాదు. ఆయన చెప్పే మాటలు ఏవో చెప్తాడు ఆయన. అమరావతిలో మెగా మెడిసిటీ కట్టిస్తాం అంటే అమరావతిలో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడిసిటీ కట్టించేస్తే రాష్ట్ర ప్రజల అవసరాలన్నీ తీరిపోతాయి, ఆరోగ్య అవసరాలన్నీ తీరిపోతాయి. ఎటు వెళ్ళిపోతున్నాం మనం? నేల మీద మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు, మీరు నేల మీద మాట్లాడండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీకు నేనేం అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను నేను. నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక రిపోర్టర్కి, ఇదిగో ఇదే ప్రెస్ మీట్ లో నేను కూర్చున్నటువంటి ఒక రిపోర్టర్ నా ఎదురుగా ఉన్నాడు. ఆయనకి పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ వస్తే మా పలాసలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి వెళ్తే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ డయాగ్నోస్ చేసి కేటగిరీ 1 ట్రీట్మెంట్ మీకు కావాలని చెప్పి 2 HRJD + 4 HR అన్నటువంటి ఒక రెజిమెన్ ఇచ్చి 2 నెలల పాటు ఆ 4 డ్రగ్ రెజిమెన్ ఇచ్చి 3వ నెల కూడా అదే కంటిన్యూ చేసేస్తుంటే నేను మామూలుగా రిపోర్టర్కి చెప్పాను, నేను డాక్టర్ కావడం వల్ల జనరల్గా అడుగుతుంటారు నాకు, మరి నాయన నీకు 2 నెలలు అయిపోయింది, ఆ 4 డ్రగ్ రెజిమెన్ అయిపోయింది, మరి 3వ నెల నుంచి 2 డ్రగ్ రెజిమెన్ పెడతారు, మాత్రలు నీకు మారుస్తారు, నువ్వు వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి నేను ఒక చిన్న సలహా ఇచ్చాను. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట, ఆ 2 డ్రగ్ రెజిమెన్ ఇంకా టాబ్లెట్స్ రావడం లేదని చాలా రోజుల నుంచి ఇవే వస్తున్నాయి, ప్రస్తుతానికి వీటిని మీరు మింగండి అని చెప్పారు. ఇది మన చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పనితీరు ఇది. వాస్తవానికి నేను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడుగుదామని అనుకున్నా. మరి నేను కూడా డాక్టర్నే కాబట్టి వెళ్ళి అడిగితే అబ్బాయి ఇవన్నీ అడుగుతున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి బాధపడతారని అడగలేదు, కానీ బట్ చాలా సిగ్గుపడ్డాను నేను. ఎందుకంటే మేము అడ్మినిస్ట్రేషన్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం. ఇంత అన్యాయం లేదు, మందులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అన్నటువంటి రోజు ఏ ఒక్కరోజు కూడా మా హయాంలో లేదు. నేను ఛాలెంజ్ చేయగలను. ఏమైనా డెలివరీ ఆఫ్ సర్వీసెస్ లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ పరంగా ల్యాక్ ఆఫ్ మెడిసిన్స్ అన్నటువంటి ప్రక్రియ ఏ రోజు లేదు. ల్యాబ్కి సంబంధించి కానీ, ఫార్మసీకి సంబంధించి కానీ, ఎవ్రీథింగ్. ఈరోజు మీరు మాట్లాడేస్తున్నారు, మేమేదో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేస్తాం, ప్రతి జబ్బుకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేస్తాను, ప్రతి జబ్బుకి కూడా వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ ఇంప్లిమెంట్ ఏంటి మీరు ఇంప్లిమెంట్ చేసేది నాకు అర్థం కాదు. అది ఒక నేషనల్ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంది. దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విపరీతంగా నిధులు వస్తుంది. ఆ నిధులను వాడుకోవడం చేత అవుతాం. కనీసం టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డ్రగ్ సప్లై కూడా చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వం ఇది. మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు, ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏంటది నాకు అర్థం కాదు. మాటలన్నీ కూడా మాట్లాడుకుని మీరు వచ్చి అమరావతిలో మెగా మెడిసిటీ పెట్టేస్తాం, దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవసరాలు తీరిపోతాయి. ఎక్కడ తీరిపోతాయి? ఎలా తీరిపోతాయి? దట్స్ ప్రైవేట్ మోడల్లో పెడతానంటున్నారు. అక్కడ రీచ్ అవ్వడానికి ఎంతమంది పేదలు రీచ్ అవ్వగలుగుతారు? ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ రీచ్ అవ్వగలుగుతారు? ప్రాక్టికల్ మోడల్స్ గురించి మీరు మాట్లాడండి, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి, పబ్లిక్ హెల్త్ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయగలిగేవి. మీరు దాని గురించి మీరు మాట్లాడండి. ఇంకొక చిన్న మోడల్ నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో హెల్త్ సిటీ అని చెప్పి సుమారుగా ఒక 200 ఎకరాలు, 150 ఎకరాలు, 400 ఎకరాలు ప్లేస్ తీసుకొని ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ, హాస్పిటల్స్ సంబంధించి వాళ్ళందరినీ పిలిచి ల్యాండ్స్ కొంత కన్సెషనల్ ప్రైస్లు ఇచ్చి అందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ పెట్టించారు. ఇప్పుడు కూడా పెడతానే ఉంటారు. ఆర్లోవా హెల్త్ సిటీ విశాఖపట్నం ఒక సిటీ తయారైంది, హెల్త్ సిటీ తయారైంది. అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన విమ్స్ అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు ఆయన పబ్లిక్ హెల్త్ సెక్టర్ కోసం నుంచి. అది ఇన్సైట్ అంటే, దట్ ఈస్ ద లాంగ్ సైట్ అంటే. ఏది మీకు ఎక్కడ ఉంది? అది
కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి టూలెట్ బోర్డ్స్ పెట్టేస్తారా? మెడికల్ కాలేజీలనేమో అమ్మేస్తారా? ఎక్కడైనా మీ నోట్ నుంచి ఓ గవర్నమెంట్ హాస్పిటల్ పెడతాము, ఓ గవర్నమెంట్ కాలేజ్ పెడతామని ఓ మాట వస్తుందా? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేల మీద నడుస్తున్నారా మీరు ఎక్కడైనా? మీరు ఎంతసేపు ఆ ఇంటర్నెట్ దానిలోనే నడుస్తున్నారు తప్ప మీరు బయట కంప్యూటర్ లోపల నుండి మాట్లాడుతున్నారు తప్ప కంప్యూటర్ బయటకు వచ్చి మాట్లాడడం లేదు. వాస్తవాలు చూడండి మీరు వచ్చి ఒకసారి. కంప్యూటర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు. అందులో ఉన్న ఆ ప్రాసెసర్ లేకపోతే ఆ ర్యామ్ గేమ్ అవన్నీ మాట్లాడతారు తప్ప మీరు బయటకు వచ్చి మాట్లాడాల. ఇట్స్ వెరీ రిడిక్యులస్. ఆరోగ్యశ్రీ ఆపాడు మీరు, నాకు అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీని మీరు ప్రైవేటైజ్ చేస్తారా? ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామన్నారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఏంటి దానివల్ల ఉపయోగం చెప్పాలి కదా ప్రజలకి. ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో చెప్పాలి కదా. గత 5 ఏళ్ళు కలిపి మొత్తంగా 13,000 కోట్లు చెల్లించాము. అందులో 700 కోట్లు కరోనా టైంలో చెల్లింపలేదు. ఆ 700 కోట్లు తీసేస్తే సుమారుగా 12,260 కోట్లు, 740 కోట్లు కరోనాకు సంబంధించి. అంటే 12,260 కోట్లు గత 5 ఏళ్ళకి సంబంధించి ఆరోగ్యశ్రీ పేమెంట్స్. అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 2,452 కోట్లు, అంటే 2,450 కోట్లు అనుకుందాం మనం. ఓ సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఖర్చు అయింది అనుకుందాం. ఓ సంవత్సరం ఎక్కువ, ఓ సంవత్సరం తక్కువ, అటు ఇటు ఉంటాయి. మరి మీరు ఇప్పుడు తెస్తున్న మోడల్ ఏంటి? ఈ 2,450 కోట్లకి 5 లక్షల ఇన్కమ్ కలిగినటువంటి అన్ని ఫ్యామిలీస్, అంటే 1,40,00,000 ఫ్యామిలీస్కి 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచాం ఆరోగ్యశ్రీగా. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కవరేజ్ పెంచుతూ చేసినటువంటి చెల్లింపు. మరి మీరు తీసుకొస్తున్న మోడల్ హైబ్రిడ్ మోడల్లో ఓన్లీ 2.5 లక్షల కవరేజ్ వరకు, కాస్ట్ ఆఫ్ ద డిసీజ్ 2.5 లక్షల వరకు ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పి, అంటే 1,40,00,000 కుటుంబాలకి సంవత్సరానికి 2,500 రూపాయలు పే చేస్తే ఎంత అవుతుందంటే 3,575 కోట్లు అవుతుంది. అంటే సుమారుగా 1,100 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా మన మీద పడుతుంది. అప్ టు ఓన్లీ 2.5 లక్షల హాస్పిటల్ ఎక్స్పెండిచర్ వరకు. ఇది ఇంకా 2.5 లక్షల హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పైబడి జబ్బులకి ఇంకా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మళ్ళీ పే చేస్తారంట. అదొక 300-400 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. అంటే మీరు సంవత్సరానికి అదనంగా బడ్జెట్ మీద, స్టేట్ ఎక్స్చెక్కర్ మీద 1,100 కోట్లు పైబడి భారం వేస్తూ మీరు తీసుకొస్తున్నటువంటి హైబ్రిడ్ మోడల్ వల్ల ఏంటి మంచి జరుగుతుందో చెప్పండి నాకు. అన్లెస్ అదర్వైజ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప, మీ సొంత కంపెనీలకు ఎవరికో ఈ బీమా ఇచ్చేయడానికి తప్ప, మీ సొంత మనుషులకి ఎవరికో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇచ్చేయాలన్నటువంటి ఆతృత తప్ప, మీరు తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి ఇన్సూరెన్స్ మోడల్ ఆరోగ్యశ్రీ వల్ల ఏంటి ఉపయోగమో ప్రజలకు తెలియజెప్పాలని నేనైతే చాలా గట్టిగా డిమాండ్ చేస్తాను. ఇది చాలా తప్పు. ఇది అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్మూత్ గా స్ట్రీమ్ లైన్ అయినటువంటి ఒక సిస్టమ్ని, ఆరోగ్యశ్రీ సిస్టమ్ని మీరు కంపు చేసేస్తున్నారు, మీరు పాడు చేసేస్తున్నారు, మీరు ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు 1,40,00,000 మందిని ఎన్యూమరేషన్ చేయాలంటే వాడికి ఎంత టైం పడుతుందో అసలు మీకు ఎవరికైనా ప్రాక్టికల్ గా ఎవరైనా ఆలోచించారా? అసలు మీరు ఎవరైనా ఆలోచించారా ప్రాక్టికల్ గా? నాకు అసలు అర్థం అవడం లేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మేము ఫేస్ చేసిన ఒక చిన్న ఇబ్బంది నేను చెప్తానండి. ఎన్యూమరేషన్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చెప్తాను. వైఎస్ఆర్ బీమా ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేద్దామని అన్నప్పుడు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి టెండర్ వేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 9 months కాదు, ఈవెన్ 50% ఆఫ్ ది ఫ్యామిలీస్ కూడా ఎన్యూమరేషన్ చేసుకోలేకపోయినారు. టెండర్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేసి వైఎస్ఆర్ బీమా ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చి మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్యూమరేషన్ చేసుకోవాలి కదా. ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇంత లక్షల మంది స్టాఫ్ ఉంటారు? ఉండరు కదా. మరి వాళ్ళు ఏవో కొన్ని క్రైటీరియా పెట్టుకుంటారు కదా. మీ ఆరోగ్యశ్రీ డేటాను యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు సీడింగ్ చేసుకోవడానికి అవ్వదు కదా. ఎన్యూమరేషన్ చేయాలి కదా. ఎక్స్క్లూజన్స్ అన్ని పెట్టుకోవాలి కదా. వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లాభంగా పనిచేస్తారు తప్ప అందరికీ అన్ని చేయాలి, మంచి చేయాలని ఎవరైనా పనిచేస్తారా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు?
రకరకాల ఎక్స్క్లూజన్స్ అన్ని పెట్టుకుంటాడు కదా. 40 లక్షల ఫ్యామిలీస్ని, 5 కోట్ల మందిని, 5.5 కోట్ల మందిని ఎన్యూమరేషన్ చేయాలి అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు జరిగే పని అనేది ఇక అసలు ఎవరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదో నాకు అసలు అర్థం అవడం లేదు. అసలు చక్కనైనటువంటి సిస్టమ్ మీరు పాడు చేస్తారా, కంపు చేస్తారా? చాలా తప్పిది. ప్రజల్ని ఇబ్బందిలోకి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇది. ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర బానిసలుగా మార్చేటటువంటి కుట్ర ఇది. విద్యా వైద్యం మాకు హక్కుగా సంక్రమించాలి. మాలాంటి వాళ్ళకి మా హక్కుని మీరు కాలు రాస్తా ఉన్నారు. మేమెందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మేము మోకరిల్లాల్సినటువంటి అవసరం ఉందో మాకు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ప్రతి పౌరుడు కూడా ఇలాగే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఇలా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. విద్యా వైద్యం మన హక్కు. మన హక్కుల్ని ప్రైవేట్ వాళ్ళ దగ్గర మోకరిల్లేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి హక్కు ఎవరికి లేదన్నటువంటి విషయం ప్రతి యువకుడు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. మేమెందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మేము మోకరిల్లాలి? మేమెందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మేము చేయి చాచాలి? P4 అని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఏంటి P4? నాకు అర్థం కాదు. ఏం కార్పొరేట్ కంపెనీలు CSR కింద ఇవ్వడం లేదా? CSR కింద ఇవ్వడం లేదా? మన రాష్ట్రంలోనే సుమారుగా 1000 కోట్లు వస్తుంది CSR ఫండ్ కింద. వాటి సక్రమంగా మీరు ఇట్లే చేయండి. ఆ 1000 కోట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేయండి. ఇదిగో పలానా కంపెనీ వాడు ఇన్ని కోట్లు ఇచ్చాడు, పలానా కంపెనీ వాడు CSR కింద ఇన్ని కోట్లు వస్తుంది, ఈ డబ్బుల ద్వారా ఈ పనులు చేసి మీరు చెప్పండి చాలు. కథను తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మోకరిల్లు అంటారు. నాకు అర్థం, దాని వల్ల పేర్లు బంగారు కుటుంబం అంటే మార్గదర్శి అని. ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఒక రకంగా పేదల్ని, డబ్బును వాళ్ళ దగ్గర బానిసలుగా మార్చేటటువంటి కుట్ర నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. సామాజిక అసమానతలు తొలగాలని జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారు. సాంఘిక అసమానతలు తొలగాలని జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారు. ఆధునిక అంటరానితనం పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారు. అందుకని ప్రభుత్వం తన హక్కుగా విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి దాన్ని కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి హక్కుగా ఇచ్చింది. అడిగితే ఇవాళ హక్కుగా ఇచ్చింది. ఇది నీ హక్కు, ఇది నువ్వు తీసుకో అని చెప్పించింది. ఇలాగా ఎవరి దగ్గర మోకరిల్లితేనో, ఎవరి దగ్గర మోకాళ్ళు వేస్తేనో, ఎవరి దగ్గర అడుక్కుంటేనో, ఎవరి దగ్గర దేపరించుకుంటేనో ఏది సంక్రమించలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం హక్కుగా సంక్రమించింది. పోతున్నాం మనం. ఆధునిక అంటరానితనాన్ని మళ్ళీ మీరు ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆధునిక అంటరానితనాన్ని మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కళ్ళారా చూసినటువంటి ఉదాహరణ. నాకు తెలిసినటువంటి ఒక పూర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడో ఒక దుబాయ్లో ఉన్నటువంటి ఒక డబ్బును వ్యక్తి కుటుంబాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి ఆవిడ తీసుకొని వెళ్ళాడు దుబాయ్. ఇది బయట చూడడానికి ఎలా ఉంది? ఒక డబ్బును వ్యక్తి ఒక పేద కుటుంబాన్ని బాగు చేయడానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళాడు. కానీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఇదేంటి? ఆవిడ్ని ఓ బానిస కింద, ఒక స్లేవ్ కింద మార్చి ఆవిడ పని చేయిస్తా ఉన్నారు. ఇది బయట చూడడానికి ఎలా ఉంది? ఓ డబ్బును వ్యక్తి ఒక పేదవాడికి సాయం చేయడం, ఉద్యోగ ఉపాధి కల్పించడం. కానీ లోపల జరుగుతున్నది ఏంటి? బానిసత్వాన్ని ప్రోత్సహించడం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద మోడల్, P4 మోడల్. చాలా ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పేదలు, డబ్బును వాళ్ళ అన్నటువంటి డిఫరెన్స్ ని స్పష్టంగా చూపించగలిగేటటువంటి ఏ విధానం గురించి అయినా నేను ఇలాగే మాట్లాడతాను. ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ఆ వ్యత్యాసాన్ని తగ్గించడానికి, ఆ భావాన్ని రూపుమాపడానికి, ఆ అసమానతను తగ్గించడానికి. అంతే తప్ప తిరిగి దాన్ని మళ్ళీ తిరగదోడుస్తానంటే అదే ప్రభుత్వం, ఆయనే నాయకుడు. సిగ్గుపడాల నాయకుడు. అలాంటి నాయకులతో ఈ రాష్ట్రానికి పని లేదని నేనైతే భావిస్తా ఉన్నాను. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మేధావులారా మీరు ఒకసారి ఆలోచించండి. యువకులారా మీరు ఒకసారి ఆలోచించండి.
ఆత్మాభిమానాన్ని, పేదల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిస్తా ఉన్నాడు. ఆయనే తాకట్టు పెట్టిస్తా ఉన్నాడు. మీటింగ్ పిలుస్తాడు, ఇలాగ చేతులు కట్టుకొని కూర్చోవాలి పేదలందరూ బాబు 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 అనుకుని. ఎందుకుంటారండి మీటింగ్లో? ఆత్మాభిమానం ఎవరికి లేదా? చంద్రబాబు గారు పెట్టిన మీటింగ్లో జనాలను ఎవరు ఉండకుండా వెళ్ళిపోతున్నారంటేనే దానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానం.